ఎక్కడి నుంచో వచ్చినోడు తమ దగ్గరకొచ్చి, ఆ పైన తమ మీదనే పెత్తనం చెలాయిస్తూ ఉన్నటువంటి వేళ, బంగ్లాదేశ్ నుండి బెంగాల్‌లోకి ఎంటరి, బెంగాల్‌లో నుండి వివిధ మార్గాల ద్వారా నేరుగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ఇట్లాంటి ఈశాన్య రాష్ట్రాల్లోకి చేరుకొని, అక్కడ రోడ్ల పక్కన పాకలేసుకొని బ్రతుకుతూ, ఆ పాకని కాస్త షెడ్డుగా మార్చి, ఆ షెడ్డుని కాస్త భవనంగా మార్చి, స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులతో సంబంధాలు పెట్టుకుంటూ, వాళ్ళకి మొదట్లో చీఫ్ లేబర్‌గా పనిచేసి, ఆ తర్వాత తమ అమ్మాయిల్ని వాళ్ళ మీదన వల వేసి, ఆ షాపుల యొక్క ఓనర్‌లైనటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి అబ్బాయిలు వీళ్ళు ప్రేమించుకునేటట్టు చేసి, దానికి ఈ తల్లిదండ్రులే ప్రోత్సహించి, ఆ పైన ఆ పెళ్లితో ఆ అబ్బాయిని మతం మార్చి, ఆ కుటుంబాన్ని మతం మార్చి, క్రమంగా మత మార్పిళ్ళకు గురి చేసి, గిరిజనుల్ని ముస్లిం మతంలోకి తీసుకువెళ్తున్నటువంటి ముఠాలని కంట్రోల్ చేయడానికి మొదట స్టెప్ ప్రారంభించిన వాడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అయితే, ఆ తర్వాత వరుసగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఆ విధమైన కార్యకలాపాలు నడుస్తా ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు రివర్స్ ఎత్తుగడలు వేస్తున్నటువంటి వేళ పబ్లిక్‌లో కూడా ఒక అవేర్‌నెస్ వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్‌లో కీలకమైనటువంటి అడుగు పడింది. అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ సంబంధించినటువంటి సంఘాల ప్రతినిధులు, మాకు ఒక్క వారం రోజుల పాటు మమ్మల్ని వదిలేయండి, పోలీసులు జోక్యం చేసుకోబాకండి, సైన్యం జోక్యం చేసుకోబాకండి, టోటల్ బంగ్లాదేశీలు వాళ్ళు ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం వదిలి పారిపోయేలా చేస్తాం అంటూ అడుగుతున్నారు. ఒక్కసారి అదేదో కళ్ళు మూసుకుంటే మేము చూస్తామని చెప్తున్నారు.